ఈరోజు మనం మే నెలలో కర్కాటక రాశి వారికి గ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ నెలలో కర్కాటక రాశి వారికి సాధారణ శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మంచి పురోగతి ఉండగా మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ నెల కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు కష్టపడి పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుంది. ఉన్నతాధికారులతో మాటల్లో జాగ్రత్త అవసరం. కొత్త అవకాశాలు రావచ్చు, కానీ త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారస్తులకు కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ నెలలో డబ్బు వచ్చే అవకాశం ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర ఖర్చులను తగ్గించండి. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మాట్లాడుకునే విధానాన్ని మెరుగుపరచాలి. పెళ్లి విషయాలు ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయి. వివాహితులు అయితే కుటుంబంలో శాంతిని కాపాడటం ముఖ్యం. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో కొన్ని చిన్న గొడవలు రావచ్చు, కానీ త్వరగా పరిష్కారం అవుతాయి. పెద్దల మాట వినటం మంచిది. ఇంట్లో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాన్ని ఇస్తుంది. చదువులో దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయం. ఏకాగ్రత పెరుగుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు రావచ్చు. సరైన ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయటం మంచిది. ఇక గ్రహస్థితి విషయానికి వస్తే ఈ నెల గ్రహ ప్రభావం వలన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాల్లో ఆలస్యం ఉంటుంది, కానీ క్రమంగా పరిస్థితులు మెరుగవుతాయి. ఈ నెలలో మంచి ఫలితాల కోసం సోమవారం రోజున శివాలయంలో పూజలు చేయండి. పాలు, బియ్యం దానం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. మొత్తంగా చూస్తే మే నెల కర్కాటక రాశి వారికి కష్టపడి పనిచేస్తే విజయాన్ని అందించే నెల అవుతుంది. సహనం, ఆలోచనతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు.